ప్రముఖులు తమ జీవిత చరిత్రలను స్వీయ చరిత్రలుగా రాసుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. ప్రత్యేకించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రాసే స్వీయ చరిత్రల్లో అప్పటి వరకు బయటికి రాని ఎన్నో విశేషాలు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఏవో కారణాలతో చెప్పలేకపోయిన అభిప్రాయాలను కూడా స్వీయ చరిత్రల ద్వారా బహిర్గతం చేసిన వారున్నారు. ప్రముఖ బీజేపీ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఇటీవల తన స్వీయ చరిత్రను గ్రంథస్థం చేశారు. తన వ్యక్తిగత రాజకీయ జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఉనికి అనే పుస్తకాన్ని రాశారు. అందులో కొన్ని అంశాలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సంబంధించినవే కాక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి ఘటనలను, తెలంగాణ ఏర్పాటు సమయంలో జరిగిన అంశాలు కూడా ఉండటం విశేషం. అవేమిటో ఒకసారి మనము తెలుసుకుందాం. చెన్నమనేని ఉనికి పుస్తకంలో రామ మందిరానికి సంబంధించి రాజీవ్ గాంధీ కాలంలో జరిగిన పలు అంశాలు ప్రస్తావన ఉంది. అప్పట్లో కాంగ్రెస్ ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు చేసిన కొన్ని తప్పుల కారణంగానే ఎల్కే అద్వానీ రథయాత్ర చేపట్టారని అన్నారు చెన్నమనేని. షాబాను కేసులో, అయోధ్యలో రామమందిరం తలుపుల తాళాలు తీయడంలో, రామమందిర పునర్నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాన్యాస్ చేసే కార్యక్రమానికి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడ్డాయని అన్నారు. నాడు రాజీవ్ గాంధీ సైతం ఒక ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని అయోధ్య నుంచే ప్రారంభం చేసి ఈ దేశంలో రామరాజ్యాన్ని స్థాపిస్తామని ప్రకటన చేశారు. తీరా నేడు అయోధ్యలో రామమందిరం పూర్తయిన తర్వాత ఆహ్వానం పంపినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ప్రారంభోత్సవానికి రాకపోవడం వారి వైరుధ్య భావజాలాన్ని బయటపెట్టిందని రచయిత అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో తాను వ్యక్తిగతంగా ఎన్నో బాధలకు గురైనట్టు చెప్పారు చెన్నమనేని. లోక్సభలో శ్రీమతి సుష్మా స్వరాజ్ బిల్లులను సమర్థించడం, అది పాస్ అవ్వడం జరిగిన అనుమానాలు పోలేదని అన్నారు. ఎందుకంటే బిల్లు రాజ్యసభలో పాస్ కావాల్సి ఉంది. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే రోజు ఉదయం తాను కేసీఆర్, కేశవరావులతో అరుణ్ జైట్లీని ప్రత్యేకంగా కలిసి బిల్లుపై పలు అనుమానాలు నివృత్తిని చేశానని ఆయన అన్నారు. ప్రధానితో మాట్లాడమని అరుణ్ జైట్లీ సూచించడంతో పాటు తప్పకుండా రాజ్యసభలో బిల్లు వచ్చినప్పుడు మద్దతిస్తాను అని భరోసా ఇచ్చారని చెప్పుకొచ్చారు. చర్చలో మాత్రం వెంకయ్యనాయుడు గారు పాల్గొని ఎన్నో హామీలను తీసుకున్నారని, చివరకు బిల్లు పాస్ అయ్యి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని వివరించారు చెన్నమనేని. ఆనాటి హామీలకు సంబంధించిన చర్చ ఇంకా 2 రాష్ట్రాల్లో జరుగుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన వెనుక ఓ సుదీర్ఘమైన పోరాటం, ఎంతో మంది అజ్ఞాత వ్యక్తుల త్యాగాలు, బీజేపీ అనుకూలుర సలహాలు దాగి ఉన్నాయని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు. ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గురించి కూడా ఆసక్తికర ఘటనను రచయిత ఈ పుస్తకంలో తెలియజేశారు. కరీంనగర్ మీదుగా అద్వానీ రథయాత్ర పోతున్నప్పుడు తన ఇంటి నుండి తయారు చేసి పంపిన టీని స్వయంగా బండి సంజయ్ అద్వానీ గారికి అందజేశారని, ఎంతో చురుకైన కార్యకర్తగా బండి సంజయ్ పనిచేయడాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడం సంతోషకరమని తెలిపారు. ఎన్టీ రామారావు గారి విషయంలో తాను కొన్ని విమర్శలు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు చెన్నమనేని విద్యాసాగర్ రావు. అద్వానీ రథయాత్ర సందర్భంగా విశాఖలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేటప్పుడు జరిగిన ఒక ఘటనను ఆయన తెలియజేశారు. అప్పటికే తెలుగుదేశం పొత్తు ఉండదని బీజేపీ నిర్ణయం తీసుకోవడంతో ఎన్టీఆర్ పై విమర్శలు చేశానని చెప్పారు. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకు పరిచర్యలు చేసిన లక్ష్మీ పార్వతిని వివాహం ఆడానని ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పారని, ఆ సందర్భాన్ని తాను విమర్శకు వాడుకున్నానని అన్నారు. హాస్పిటల్లో ఎంతో మంది నర్సులు పేషెంట్లకు పరిచర్యలు చేస్తారు, బాగా చూసుకుంటారు. అంత మాత్రాన ప్రతి రోగి ఆరోగ్యం బాగైన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా పరిచర్యలు చేసిన నర్సును పెళ్లాడతానని ప్రతిపాదిస్తే హాస్పిటల్లో గతి ఏమవుతుంది అని ప్రసంగిస్తుండగా సభలో ముందు వరుసలో ఉన్న ఒక వ్యక్తి లేచి, ఎన్టీఆర్కు భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేసుకుంటే మీకు అభ్యంతరం ఎందుకు అంటూ బిగ్గరగా నిలదీశాడు. ఆ ప్రశ్నే తనను ఆలోచింపజేసిందని, ఆ రోజు తాను అలా పొరపాటుగా మాట్లాడి ఉండకూడదని అనిపించేలా చేసిందని చెప్పుకున్నారు చెన్నమనేని విద్యాసాగర్ రావు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ ఘటనల గురించి తన స్వీయ కథలో ఉనికిలోకి తెచ్చుకున్నారు ఆయన.